నీకేనా హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని కోరుకుంటున్నాను. సో ఇవాళ అయితే మా ఊర్లో శ్రీ వెంకటేశ్వర స్వామి జాతర ఉంది అండ్ ఇప్పుడు వచ్చేసి కళ్యాణం అన్నమాట. సో ఈరోజు అంటే 3 days ఉంటుంది అన్నమాట జాతర. ఇది ఈరోజు ఫైనల్ డే అన్నమాట. సో మేమైతే ఇప్పుడు టెంపుల్కి వెళ్తున్నాం అండ్ సెకండ్ డే కూడా వీడియో తీసాను, ఆ క్లిప్స్ కూడా యాడ్ చేస్తాను. సో ఇప్పుడైతే ఇంకా జాతర ఎట్లుంది, ఏంటిది, పూజ కార్యక్రమము అండ్ కళ్యాణము అన్నీ కూడా మీకు క్లియర్గా చూపిస్తాను. వీడియోని అయితే స్కిప్ చేయకండి. అలాగే మన ఛానల్ని ఎవరైతే ఫస్ట్ టైం చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసేయండి. మనం పెట్టే వీడియోస్ అన్ని నోటిఫికేషన్లో మీ వరకు వచ్చేస్తాయి. సో ఇంకా సబ్స్క్రైబ్ చేసుకొని వాళ్ళు లేట్ చేయకుండా వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ సపోర్ట్ అండ్ ప్లీజ్ డూ లైక్. ఓకేనా? ఒక లైక్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడైతే మనం టెంపుల్కి వెళ్దాం. సో అక్కడ కళ్యాణం ఎలా జరిగింది, ఏంటిది అనేది క్లియర్గా చూసేద్దాము. సో చాలా బాగా డెకరేషన్ అయితే చేశారంట, మరి ఇంకా వెళ్ళి చూసేద్దామా? చలో లెట్స్ స్టార్ట్. సో ఇంకా రెడీ అయితే అయిపోయినాం, ఇంకా టెంపుల్కి వెళ్దాం. అక్కడ జాతర ఎట్లుంది అనేది మీకు క్లియర్గా చూపిస్తాను. ఇంకా వెళ్ళిపోదామా? సో ఇంకా టెంపుల్కి వెళ్ళే ముందు అమ్మవారికి ఇక్కడ ఇప్పుడు శ్రీవారి కళ్యాణం కాబట్టి గౌరీ పూజ చేసేసి అమ్మవారిని టెంపుల్కి తీసుకెళ్తాం కదా. సో ఇక్కడ పూజ చేస్తున్నారన్నమాట అమ్మవార్లకి. సో శ్రీ వెంకటేశ్వర స్వామి టెంపుల్కి వెళ్ళే ముందు అమ్మవారికి ఇక్కడ కళ్యాణం జరగబోతుంది కాబట్టి గౌరీ పూజ చేసేసి ఇంకా అమ్మవారిని తీసుకెళ్తారన్నమాట. తిరుమలగిరిపై వెంకట విభుడో, తిరుమలగిరిపై వెంకట విభుడో, మనసిరి కాండాలు ప్రియ సకుడో, రంగ రంగ రంగయని రంగని ప్రణయత రంగిని గోదకు అంగళ. పూజ అయితే అక్కడ కంప్లీట్ అయిపోయింది. సో ఇంకా ఇప్పుడు మనమైతే టెంపుల్కి అయితే వచ్చేసినాము. కళ్యాణం అనేది అయితే స్టార్ట్ అయిపోతుంది. ఇంకా వీడియోని అయితే స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. ఇక్కడ హారతి అండ్ కళ్యాణము మీకు క్లియర్గా చూపిస్తాను. అలాగే మనకి టెంపుల్కి ముందు సెల్ఫీ పాయింట్ అయితే పెట్టారు. సూపర్గా డెకరేషన్ చేశారు గోవిందుడి నామాలతో పాటు. వచ్చిన వాళ్ళందరికీ కూడా కన్నుల పండగ కానీ గోవింద నామాలు సూపర్గా చేశారు. అండ్ ప్రతి ఒక్క ఊరు నుండి కూడా వస్తారు మన పిప్పలకోట జాతరకి. సో ఇక్కడ సెల్ఫీ పాయింట్ పెట్టడం జరిగింది. అందరూ కూడా ఇక్కడ సెల్ఫీస్ ఫొటోస్ తీసుకున్నారు. చాలా బాగా డెకరేషన్ చేశారు, సూపర్గా ఉంది. ఎవ్రీ ఇయర్ కూడా ఏదో ఒక సెల్ఫీ పాయింట్ పెట్టడం జరుగుతుంది ఇక్కడ. ఎందుకంటే వచ్చే వాళ్ళందరూ కూడా హ్యాపీగా ఉండాలి, సెల్ఫీస్ తీసుకోవాలి అండ్ జాతర కూడా ఎంజాయ్ చేయాలి, పూజ కూడా ఎంజాయ్ చేయాలని చెప్పేసి ఈ ఇయర్ అయితే గోవిందుడి నామాలతో సూపర్గా అరేంజ్మెంట్స్ చేశారు ఫ్రెండ్స్. సో అలాగే ఇక్కడ ఫస్ట్ అయితే సెల్ఫీ పాయింట్ ఉంది. రాగానే అక్కడ సెల్ఫీస్ తీసేసుకొని పూజకి ఎంట్రీ అయిపోతారన్నమాట. సో ఇప్పుడైతే కంకణాలు ఇచ్చారు, కంకణాలు కట్టేసుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా పూజకి కానీ జాతరకి కానీ వచ్చిన వేరే ఊరు నుండి కూడా వస్తారు కదా. సో వాళ్ళందరూ కూడా కంకణాలు కట్టుకోవాలి. టెంపుల్కి ఎవరెవరు వస్తారో వాళ్ళందరూ కూడా ప్రతి అసలు ఘోరంగా జనాలన్నమాట. జాతర కూడా చాలా బాగా వచ్చింది. ప్రతి ఇయర్ కన్నా ఈ ఇయర్ ఫుల్గా జాతర వచ్చిందన్నమాట. ఇక్కడ శ్రీవారి కళ్యాణం అయితే అయిపోయింది అండ్ ఇక్కడ అక్షంతలు వేస్తూ అందరూ కూడా పూజని చేసేసుకొని అక్షంతలు వేస్తూ ఇంకా వెళ్ళిపోతున్నారన్నమాట. సో ఇప్పుడు నేను కూడా ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ చేసేసాను, అక్షంతలు అయితే వేశాను. శ్రీవారి కళ్యాణం అయితే కంప్లీటెడ్. సో ఇక్కడ హోమ కార్యక్రమం ఉంటుంది, అది కూడా మీకు క్లియర్గా చూపిస్తాను ఫ్రెండ్స్, చూసేయండి.
జగమంతటా అత్తిలే జ్యోతరిన మీదట అఖండ జ్యోతికటాయే శివనామం లప్పుడు నరసుతే. హోమం దగ్గరికి కూడా వచ్చి నవధాన్యాలు అలాంటివి వేసి పూజ చేసేసాను. అలాగే ఇప్పుడు భోజనం అన్నమాట. సో అన్నదాన కార్యక్రమం ప్రతి ఇయర్ కూడా ఉంటుంది. అలాగే 3 days జాతర కాబట్టి 3 days అన్నదాన కార్యక్రమం ఉంటుంది మా ఊర్లో. సో ఎవ్రీ ఇయర్ కూడా మా ఊర్లో ఇలాగే జరుగుతుంది ఫ్రెండ్స్. సో మా ఊరు అని కాదు, ప్రతి ఒక్క ఊరు వాళ్ళు కూడా వచ్చేసి దర్శనం చేసుకుంటారు. అలాగే జాతరని కూడా ఎంజాయ్ చేస్తారు. సో పూజ అయిపోయింది, హారతి అయిపోయింది, అన్నీ కూడా కంప్లీట్ అయిపోయినాయి. భోజనం కూడా చేయడం అయిపోయింది. అండ్ ఇంకా కొన్ని ప్రాసెస్ పూజలు ఉన్నాయి. సో ఫుల్గా జనాలు ఉన్నారని చెప్పేసి ఇంకా మేము బయటకైతే వచ్చేసినాము. జాతర కూడా కంప్లీట్ చేసుకుందామని చెప్పేసి జాతరకైతే వచ్చేసాము. ఆ మిగతా ప్రోగ్రామ్స్ అన్నీ ఉన్నాయి. సో అవి కూడా మీకు క్లియర్గా వస్తాయి, చూసేయండి. అండ్ అయితే ఇక్కడ బ్యాంగిల్స్ చూస్తున్నాం అన్నమాట. ప్రతి ఒక్క మనం జాతరలకు వెళ్ళినప్పుడు కానీ బ్యాంగిల్స్ కానీ కుంకుమ కానీ తప్పకుండా తీసుకోవాలి. అండ్ నేను కూడా ఇక్కడ కుంకుమ అలాగే కొంచెం శివుడిది విగ్రహం అనేది తీసుకున్నాను. అండ్ ఇక్కడ నేను జాతర అయితే ఎంజాయ్ చేస్తున్నాను అన్నమాట. వీడియోని అయితే స్కిప్ చేయకండి. మరి ఇంకా జాతరని అయితే మీరు కూడా క్లియర్గా కంప్లీట్ చేసి చూసేయండి. మరి ఫుల్గా వచ్చింది జాతర అయితే. ఈ ఇయర్ అయితే సూపర్ అసలు. అండ్ నా ఫేవరెట్ ఫుల్ ఐస్ క్రీమ్ అయితే తినేస్తున్నాను. ఐస్ గోలా అన్నమాట. మస్తు టేస్ట్ ఉంటుంది. సో నేను చాలా ఇష్టం అన్నమాట నాకు. ఇది జాతరలో వచ్చింది. సో ఇప్పుడైతే నేను ఎంజాయ్ చేస్తున్నాను. కళ్యాణ కార్యక్రమం అయితే కంప్లీట్ అయిపోయింది. అండ్ వచ్చేసి ఇప్పుడు ఊరేగింపు అన్నమాట. దేవుడిని ఊరేగిస్తారు ఎవ్రీ ఇయర్ కూడా. సాయంత్రం అయ్యిందంటే ఇంకా పూజ అంతా కూడా కంప్లీట్ అయిపోయింది. ఊరు మొత్తం ఊరేగింపు చేస్తారన్నమాట. డీజే సౌండ్తో అండ్ డ్యాన్సులతో కోలలతో ఇలా మనకి సెలబ్రేట్ చేసుకుంటారన్నమాట. అండ్ ఇప్పుడు ఈవినింగ్ టైంలో అయితే శ్రీవార్లని ఊరేగింపు చేయడానికి అయితే బయలుదేరారన్నమాట. ఊర్లో ప్రతి ఒక్క వీధిలో మొత్తం కూడా తిరిగేసి అండ్ టెంపుల్కి వెళ్ళి దేవుడికి పూజ చేయడం జరుగుతుంది. అండ్ ఇక్కడ వచ్చేసి అయితే పాటలు పెట్టేసుకొని శ్రీవార్ల ఈ విధంగా పల్లకి సేవ చేస్తారన్నమాట. సో సో ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. ఈ క్లిప్స్ వచ్చేసి ఒక రోజు ముందు తీసినవి ఫ్రెండ్స్. అండ్ గోవింద నామాలకి మంచిగా దీపాలు పెట్టి అలంకరించారు. ఈ క్లిప్స్ అయితే ఒక రోజు తీసినవన్నమాట. ఇవి కూడా ఇందులోనే యాడ్ చేశాను.
ఐ హోప్ ఫ్రెండ్స్ లైక్ దిస్ వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అండ్ సపోర్ట్ చేయడం మర్చిపోకండి. అలాగే లైక్ చేయడం కూడా మర్చిపోకండి. ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ని చూస్తున్నారో వాళ్ళు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనున్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేసేయండి. మరి ఇది మా ఊర్లో పిప్పలకోటలో ఉన్న 3 రోజులు జరిగిన జాతర అన్నమాట. 3 రోజులు శ్రీ వెంకటేశ్వర కళ్యాణం అయితే గ్రాండ్గా సూపర్గా చేశామన్నమాట. సో ఫైనల్ డే అయితే అమ్మవార్లని లాస్ట్ అండ్ ఫైనల్ డే అయితే ఈ విధంగా మంచిగా ఊరేగింపు అయిన తర్వాత తీసుకొచ్చి ఉయ్యాల ఊపడం జరుగుతుంది కదా. ప్రతి ఒక్క బ్రహ్మోత్సవాలు ఇలాగే జరుగుతాయి. మా ఊర్లో కూడా ఈ విధంగా జరిగింది ఫ్రెండ్స్. నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై డియర్ ఫ్రెండ్స్. నెక్స్ట్ మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం ఫ్రెండ్స్. రాధ పరమానంద రామ గోవింద జో జో తొలుత బ్రహ్మాండంబు తొట్లెగా